అందరికీ నమస్కారం. ఈ రోజు నంద్యాల మున్సిపల్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. చూస్తున్నాం కదా, మన నంద్యాల పట్టణంలో దోమలు విపరీతంగా విస్తరిస్తున్నాయి. దోమని చూసి చాలా అందరికీ భయం వేస్తుంది. ఎందుకంటే ఈ దోమలు రావడం వల్ల చికెన్ గునియా, మలేరియా వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల శానిటైజరింగ్ కానీ పొగైచడం కానీ బాగా చేసి దోమలు లేకుండా మున్సిపల్ అధికారులు తొందరగా చర్య తీసుకుని మా పట్టణాన్ని నీటిగా శుభ్రంగా చేయాలని ఈరోజు నంద్యాల మున్సిపల్ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇలానే ప్రజలు కూడా మీ ఇంటి దగ్గర కానీ మీ షాపుల దగ్గర కానీ ఏదైనా మురికి కాలువలు చిన్న చిన్న నీళ్లు గలీజుగా ఉంటే దాన్ని పరిశుభ్రంగా ఉంచుకోండి. ఎందుకంటే మనం కూడా నీట్గా పెట్టుకోవాలా మన ఉన్న ఏరియాలలో. పిల్లలకు జ్వరాలు కానీ అట్లా రాకుండా మేమే అప్రమత్తం ఉండాలా. జ్వరాలు వచ్చినాక మీకు తెలుసు కదా, హాస్పిటల్కి పోతే ఎటువంటి బిల్లులు అవుతాయో. అది రాకముందే మేమందరం జాగ్రత్త పడాలా. అందరూ జాగ్రత్త పడతారని భావిస్తూ ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు కూడా మాకు బాగా స్పందించారు. సరే, నేను స్పెషల్ గా శానిటైజింగ్ చేస్తాను, బాగా ఫోకస్ తీసుకుంటాను అని చెప్పారు. మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ధన్యవాదాలు. ప్రజలు కూడా శుభ్రపరచుకోండి దయచేసి. హ్యూమన్ రైట్స్ తరఫున మేము విన్నవిస్తున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని ప్రెస్ చేయండి.